పెద్ద పెద్ద పర్వతాల నడుమ స్వచ్ఛమైన పెనుగాలి తాకిడికి మైమరిచి ఆకాశదీవిలో ఎగిరిపోయి పాల మేఘల్లో నేనున్నా. చుట్టూ కొండలు, మధ్యలో ఒకే బండరాయి మీద 150 గడపలున్న గ్రామం మాది. మేము ఇలాంటి ప్రకృతి ఒడిలో ఉన్నందుకేమో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ ప్రాంతం అంటే జలస్గా ఉంది అన్నారు. ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తా ఉన్నారు. మరి ఈ ప్లాస్టిక్ పాల సముద్రాన్ని చూస్తుంటే ఆధునిక నగరాలే మెరుగైనవని, ఆదర్శమైనవని అనేవారేమో. 10 నుంచి 15 రోజులు మా ప్రాంతంలోనే ఉండాలనుకున్నారు. మరి కాలుష్యంతో స్వాగతించగలమా? అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి మన ప్రాంతం. మా గ్రామానికి సిద్రమండ అనే ఈ బండరాయి మాకెంతో అనుభవాల్ని, ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. అలాంటిది ఈరోజు పెరుగుతున్న నగర కాలుష్యంతో పోటీపడుతూ గుండెల్లో ప్లాస్టిక్ నింపుకొని ఊపిరి ఆడక ప్రకృతి తన ఉనికిని కోల్పోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసమే మా ఆవేదన. అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తా ఉన్నారు. అందుకని